నీ బియ్యం దొంగతనం మీద ఎంక్వైరీ చేస్తారు, నీ ఆస్తులు సీజ్ కూడా అవి చూసుకొని వీళ్ళు రపరప అనే పేరునాని గతంలో ఇలాగే బియ్యం దొంగతనం చేసినప్పుడు కూడా నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, నా భార్యని కూడా తీసుకెళ్లారు అని అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ఫ్రాడ్ చేసినప్పుడు చట్టం ఏది పని చేస్తావు అదే చేసింది, దానికి భయపడిపోయి నేను పారిపోయానంటే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పేలాపలను పేలుతూ ఉన్నావు. ఖచ్చితంగా నీ బియ్యం దొంగతనం మీద ఎంక్వైరీ చేస్తారు, నీ ఆస్తులు సీజ్ కూడా చేసే టైం దగ్గరలోనే ఉంది. అదే వాళ్ళు గతంలో అలవాటు పడిపోయిన ప్రాణాలు, వాళ్ళ బాబాయిని హత్య చేస్తేనే మాట్లాడినటువంటి వాళ్ళ నాయకుడు, అవి చూసుకొని వీళ్ళు రపరప అని అంటున్నారు తప్పితే ప్రజలకి ఏం నష్టం జరిగిందని తెలుసుకొని దాని మీద అడిగితే బాగుంటుందని పేరునాని గారికి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎవరు దాడి చేశారండి? ఆ కుర్రోడు అరుస్తూ ఉన్నాడు, అలా హస్బెండ్. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోకుండా వెళ్ళిపోయిన వాళ్ళని రెచ్చగొట్టినప్పుడు వివాదం జరుగుద్ది. నిన్నెవరు వెళ్ళమన్నారు? నిన్నెవరు ఆగమన్నారు? అక్కడ ఒక ఒప్పాల హరి మీదే అమ్మాయి మీద జరిగిందా? అసలు దాడి ఏమి జరిగిందా? నువ్వే డోర్ తీసి అరుస్తున్నావు, మళ్ళీ బీసీల మీద దాడి జరిగింది అంటున్నావు. మిగతా వాళ్ళ మనుషులు కాదా ఏంటి? అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బీసీలే, నువ్వు బీసీ అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా బీసీలే కదా. ఏదో ఆ పార్టీని మరి వాళ్ళు అనేదే, అది వాళ్ళు అనేదే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకా బీజేపీ వాళ్ళని కూడా అనలా. దాడేం జరగలేదు, వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ అది. ముఖ్యమంత్రి గారే అధికార పర్యటనే కదా సార్ది. ఏముంది సార్, అది ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తారే తప్పితే ఇన్ఛార్జి ముఖ్యమంత్రి పెన్ పవర్ ఏమి ఉండదు సార్. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే, అధికార పర్యటనకే చంద్రబాబు గారు పర్యటన ఉంటుంది సింగపూరు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు కావయి, బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి. అంతేగాని ఇక్కడ బెజవాడ నగరంలో కూడా గతంలో మా మేరు జంజాల శంకర్ గారు ఫారెన్ ట్రిప్ని వెళ్ళినప్పుడు ఇక్కడ మీసాల డిప్యూటీ మేయర్ని సభ జరిగినప్పుడు కూర్చున్నారు. అట్లాగే సభ ఉంటే కూర్చోవచ్చు, సభ ఏం కాదు కదా, 4 రోజుల పర్యటన వచ్చేస్తారు. అంతేగాని ముఖ్యమంత్రి అయితే కాదు, పెన్ పవర్ ఉండదు. నాకు తెలిసిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఆయన సమస్య ఉంటే వారికి చెప్తారు, వారు క్లియర్ చేస్తారు.